పుత్ర గణపతి వ్రతం విశిష్టత మరియు ఆచరణ పద్ధతులు. వినాయకుడు సకల విఘ్నాలకు అధిపతి, కార్యసిద్ధిని ప్రసాదించే దైవం. ఆయనను ఆరాధించే అనేక పర్వదినాల్లో పుత్ర గణపతి వ్రతం అత్యంత విశిష్టమైనది. ముఖ్యంగా పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ చవితి ఆచరించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చారిత్రక మరియు ధార్మిక నేపథ్యం. పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు తమ వంశాన్ని నిలబెట్టి వారసుల కోసం, పుత్ర సంతానం కోసం ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేవారు. పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు పుత్రుడు అనే శాస్త్రవచనం ప్రకారం సంతాన ప్రాప్తి కోసం ఈ తిథిని ఎంచుకునేవారు. నేటి కాలంలో మనం ఆడ మగ అని భేదం చూపనప్పటికీ వంశాభివృద్ధి కోరుకునేవారు, మంచి గుణవంతులైన సంతానం కలగాలని ఆకాంక్షించేవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యమైన తేదీ మరియు సమయం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన శనివారం నాడు పాల్గొన శుద్ధ చవితి సందర్భంగా పుత్ర గణపతి వ్రతం వచ్చింది. కేతు దోష నివారణకు, సంతాన సమస్యల పరిష్కారానికి ఈ రోజు ఎంతో అనుకూలమైనది. వ్రత విశిష్టత. ఆధ్యాత్మిక కోణం. ఒక ఓంకార గణపతి కేవలం ఒక దైవం మాత్రమే కాదు, ఆయన శబ్ద బ్రహ్మ స్వరూపుడు. మంత్రాలన్నింటికీ ఓంకారం ఎలాగో సమస్త పూజలకు గణపతి ఆద్యుడు. గణపత్యథర్వ శీర్షం. ఈ ఉపనిషత్తు గణేశుడి ఓంకారనాదం నుండి ఉద్భవించిన గజానన రూపంగా వర్ణిస్తుంది. ఈ గ్రహదోష నివారణకు జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయక చవితి, సంకటహర చతుర్థి మరియు ఈ పుత్ర గణపతి వ్రతాలు ఆచరించడం వల్ల కేతుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. వ్రత ఆచరణ పద్ధతి. ఈ వ్రతం సంకటహర చతుర్థి తరహాలోనే భక్తితో ఆచరించాలి. ఉపవాస దీక్ష. ఉదయాన్నే స్నానాదులు ముగించుకొని రోజంతా ఉపవాసం ఉండాలి. షోడశోపచార పూజ. వినాయకుడిని, పసుపు గణపతిని చేసి ఆపై ప్రతిమను షోడశోపచారాలు 16 రకాల సేవలతో పూజించాలి. నైవేద్యం. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడుములు, ఉండ్రాళ్ళు, పండ్లు మరియు పిండి వంటలు సమర్పించాలి. సంధ్యా సమయము పూజ. సాయంత్రం వేళలో మరొకసారి గణపతిని ధ్యానించి చంద్ర దర్శనం తర్వాత లేదా పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. సంకల్పం. మనోభిష్ట సిద్ధిరస్తు అని కోరుకుంటూ అంకిత భావంతో పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ముగింపు. కాలం మారిన పెద్దలు అందించిన ఈ సాంప్రదాయంలోని పరమార్థం ఒక్కటే, అది దైవచింతన మరియు క్రమశిక్షణ. ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి ఆ స్వామి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు, సుసంతానాన్ని పొందాలని గమనిక. మీకు వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నట్లయితే అనుభవం కలిగిన సిద్ధాంతులను సంప్రదించడం ఉత్తమం.